బోడపాడు గ్రామంలో నిర్వహించిన జలధార జలహారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ చెరువు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే స్వయంగా ప్రొక్లైనర్ నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు గ్రామస్తులు కూడా సహకరించాలని కోరారు. 40 సంవత్సరాల తర్వాత బోడపాడు చెరువుని నీటితో నింపామని, దీంతో బోర్డు రీఛార్జ్ అయి వచ్చే 2 ఏళ్ల పాటు నీటి సమస్య ఉండదని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జలహారతి కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోగలిగితే మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, బోర్లు అన్నిటికి కూడా మంచి అవకాశంగా ఈ బోర్లు రీఛార్జ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈరోజు 40 సంవత్సరాల చరిత్రలో బోడపాడు చెరువుకు నీళ్లు వచ్చిన సందర్భం లేదు. అటువంటిది ఈరోజు బోడపాడు చెరువుకు నీళ్లు తీసుకొచ్చాం. ఈ నీళ్లు తీసుకురావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 400 నుంచి 500 బోర్లు రీఛార్జ్ అయ్యింది. ఈ 400-500 బోర్లు ఇంకా 2 సంవత్సరాల వరకు నీళ్లు రావు అనేటువంటి భయం రైతులో లేకుండా చేయగలిగాం. అంటే శాశ్వత పరిష్కారాలని కూడా మనం ఎత్తుక్కోవాలంటే ఈ రకంగా పూడు తీసుకోవటం, అలాగే ఇప్పుడు వచ్చే కంపతోటి మొత్తం నిండిపోయి ఉన్నది, చిల్ల కంపతోటి దీన్ని తీసేసుకొని ఆ పూడుని కూడా కొంత తొలగించుకోగలిగితే మన ట్యాంకులో స్టోరేజ్ ఎక్కువ అవుతుంటుంది. ఈ స్టోరేజ్ ఎక్కువ కావడం వల్ల ఇంకొన్ని సంవత్సరాల పాటు నీళ్ళు నిలబడతాయి. అప్పుడు మనకు రీఛార్జ్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. మన రైతుల మంత్రం కూడా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మనకు కల్పిస్తా ఉంది. దీన్ని మనమందరం సద్వినియోగపరచుకోవాలి. అదేదో గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిందిలే, ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిందిలే, వాళ్ళు చూసుకుంటారులే, వీళ్ళు చూసుకుంటారులే అని అనుకుని మనం ఎవరి పార్టీకి వాళ్ళని కాముగా ఉండే మాడితే నష్టపోయేది మనమే. ప్రభుత్వం ఆదేశాలు ఇస్తుంది, కాకపోతే దానికి గాను కొంత అమౌంట్ లాంటి ఏదన్నా కొంత ఈ రకంగా చేసుకోండి, ఈ రకంగా మీరు బాగుపడండి అని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తుంది. దాన్ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవడమే మన తెలివితేటలు. ఆ సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోగలిగితే అది 100% మనకు న్యాయం జరుగుతుంది, 100% మన ప్రజలకు లాభం చేకూరుతుంది. కాబట్టి ఈ జలధార జలహారతి అనేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. దీని గ్రామంలో ఉన్నటువంటి కొందరు దాతల సహకారం, గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారం అందరూ కలిసి చేసుకోగలిగితే మన ఊరు మన బాగు మన మంచి అని, మన ఊరు కోసం మనం బాగుపడే దానికోసం మనం అందరం మంచి మనసుతోటి ఆలోచన చేసుకుంటే మన ఊరు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. ఇటీవల మీ గ్రామం, మీ ఊరు సంగతి కూడా మీరు కూడా ఆలోచన చేసుకుంటే మార్కాపురం జిల్లా అయిన తర్వాత రైతుల పొలాలకు రేట్లు వచ్చాయి. మంచి ఆదాయంగా మనకు జిల్లా ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఆ జిల్లాతో పాటు మనం కూడా అభివృద్ధి చెందుతూ, మనం కూడా పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గ్రామంగా మనం కూడా అభివృద్ధి చెంది మన ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడ్డ ప్రజలకి చేయూతనిచ్చుకుంటూ మనం అభివృద్ధి పదంలో దూసుకుపోదాం. ఇంకా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో ముందు రాబోతా ఉన్నాయి. మన మార్కాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలు కలుపుకొని ఒక మహానగరంగా ఈ పట్టణం తయారు కాబోతా ఉంది, తయారవుతుంది.